నమస్కారం అందరికి. మీరు చూస్తున్నారు టుగెదర్ వి వ్లాగ్స్. నేను మీ పావని. ఈరోజు మనం ఎంతో ఆరోగ్యకరంగా నోరూరించేలా ఉండే సున్నుండలు తయారు చేయబోతున్నాం. ఇవి మన పాతకాలపు ప్రత్యేకమైన స్వీట్. మినప్పప్పుతో, నెయ్యితో చేయబడే ఈ స్వీట్ అన్ని వయసుల వారికి బాగా నచ్చుతవి. చాలా హెల్తీ కూడా. ఈ సులభమైన, రుచికరమైన సున్నుండలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. నమస్కారం అండి, నేను మీ సుధారాన్ని. ఈరోజు మన కిచెన్లో సున్నుండలు చేస్తున్నాము. కావలసిన పదార్థాలు: ఒక కప్పు మినపప్పు తీసుకున్న, ఇలాచి పొడి, నెయ్యి, బియ్యము, చక్కెర. ఫస్ట్ మినపప్పు ఒక ప్యాన్ పెట్టుకొని మినపప్పు వేయించుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ లాగా వచ్చేటట్టు వేయించుకోవాలి సిమ్ మీద. పెద్దగా పెడితే మాడిపోతుంది. మీరు దీన్ని బట్టి మీరు ఎన్ని కప్పులైనా చేసుకోండి, ఇక మీ ఇష్టము. కొద్దిగా నెయ్యి ఎక్కువ పడుతుంది తప్ప ఏం ప్రాబ్లం లేదు. మంచిగా హెల్దీగా కూడా ఉంటుంది. రోజు ఒకటి తిన్నా, పిల్లలకు రోజు ఒకటి ఇచ్చినా చాలు. మినప్పప్పు చాలా మంచిది. ఈ కారం అవి వంట తినరు. ఇట్లా 2 స్పూన్లు బియ్యం వేసుకోవాలి. ఇది మొత్తము ఏంటంటే తింటుంటే నాలుకకు అంటుకపోతుంది. అంటుకపోకుండా బియ్యం వేస్తారు 2 స్పూన్లన్నీ. ఉట్టి మినప్పప్పు అంటే మన నాలుకకు చుట్టుకపోయినట్టు అవుతుంది తింటుంటే. ఇట్లా తిన్నామనుకో కరిగిపోతుంది, నోట్లో వేసుకోగానే ఇట్లా కరిగిపోతుంది. అందుకని కొన్ని బియ్యం వేస్తారు. దాంతోపాటే వేసేయాలి 2 స్పూన్లు. ఒక కప్పు తీసుకుంటే 2 స్పూన్లు వేస్తే చాలు. మంచిగా సిమ్ము మీద కాలనీయాలి. వేయించుకున్నాడు కూడా చల్లగా అయినాక వేయించాలి. మిక్సీ ఖరాబ్ అవుతుంది, మళ్ళీ విధంగా. చల్లగా అయితే పండు ఉంటాయి, తొందరగా దంగుతాయి మిక్సీలో వేస్తే. రవ్వ లాగా ఏం పట్టొద్దు, మంచిగా పిండిలాగానే పట్టాలి. కలరు ఇట్లా గోల్డ్ కలర్ వచ్చినాక బంద్ చేసుకోవాలి. అయిపోయినాయి. ఇట్లా మిక్సీ పట్టినాయి, ఇట్లా రావాలి పిండి. షుగర్ కూడా సపరేట్ పట్టుకోవాలి. ఒక కప్పు షుగర్ పట్టుకున్నా నేను. 2 ఇవి సపరేట్ పట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఒక దగ్గర వేసి పట్టొద్దు. అందులో వేసి కలిపేటప్పుడు అందులో వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఇలాచీల పొడి వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు మిక్సీ పట్టినా కూడా వేడిగానే ఉంటుంది పిండి. వేడి మీదనే కట్టాలి ముద్దలు. నెయ్యి పోసుకుంటా కట్టాలి. ఇలా నీళ్ళు పాలు పోసేటివి కావు ఇవి. ఇచ్చకపోతే కానీ ఏం భయపడొద్దు. నెయ్యి కొద్దిగా ఎక్కువ పడుతుంది కానీ చేతికి మంచిగానే వస్తాయి లడ్డూలు. మిక్సీ పట్టంగానే ఎంబటే కట్టేసేయాలి, చల్లబడ్డాక కట్టొద్దు. మీకు అంత భయం అనిపించింది అనుకో, నెయ్యి కూడా వేడి చేసుకోండి. నెయ్యి వేడి చేసుకొని పోసుకుంటే ఇంకా మంచిగా వస్తుంది. నేనేం వేడి చేయలే, చల్లదే పోసిన. మీకు వస్తాయా రావా అని టెన్షన్ ఉంటే అట్లా పోసుకోండి. తొందరగా ముద్ద అవుతుంది అట్లయితే. లడ్డూకి ఇట్లా అంటే ఇట్లా ముద్దలాగా రావాలి చేతికి. మొత్తం కలిపితే ఆ కలర్ వస్తుంది చూడు. ఈజీ అంటే ఈజీ, కానీ ఇది రానికి ఎట్లయితుందో అని భయపడతారు, కానీ చాలా ఈజీ ఇది చేసుకోవడం. ఈ సున్నుండలు మన స్వీట్ దాంట్లో స్వీట్ రేటుకి ఇస్తారు. అవి కూడా సున్నుండలు కావాలంటే తీసుకుంటే డ్రై ఫ్రూట్స్ షాప్లలో వీటిలలో తీసుకుని, శ్రీజ అందులో తీసుకున్నా కూడా రేట్ ఎక్కువనే ఇస్తారు. మీరు 1/2 కిలో చేసుకున్నారనుకో మస్తు అయిపోతాయి. అట్లా రావాలి లడ్డు. నిదానమైన పర్వాలే, మెల్లగా కట్టుకోవాలి. మనకు నచ్చిన సైజు కట్టుకోవాలి. మనకి ఎట్లా అనిపిస్తే అట్లా. కొద్దిగా నెయ్యి తక్కువంటే కడుతుంటే ఇచ్చకపోయినట్టు అనిపిస్తాయి. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుంటే మంచిగా వస్తాయి. పిసుకుంటూ కట్టాలి. కట్టేటప్పుడు కూడా అట్లా వస్తాయి లడ్డూలు. ఇప్పుడు 1/2 కిలోకి 1 కప్పు నెయ్యి పట్టింది. ఆ బ్లూ కలర్ దాన్ని ఎండ తీసుకుంటే 1/2 కిలో మినపప్పు
మినపప్పు పట్టింది. అయిపోయినాయి, సున్నుండలు రెడీ అయినాయి. ఇలా మన ఆరోగ్యకరమైన రుచికరమైన సున్నుండలు రెడీ అయిపోయాయి. తక్కువ పదార్థాలతో తక్కువ సమయంలో ఎంతో టేస్టీగా తయారయ్యే ఈ సున్నుండలు మీరు తప్పక ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ టుగెదర్ వివి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఒక మంచి వంట రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.